ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేనని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. 200 రూపాయలు ఉండేది పెన్షన్, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, ఈరోజు 10 రెట్లు పెరిగి 2000 రూపాయలు అయింది. 500 రూపాయలు ఉండేది దివ్యాంగుల పెన్షన్, ఈరోజు 6 రెట్లు పెరిగి 3016 రూపాయలు అయింది. ఆనాడు 29 లక్షల మందికి పెన్షన్ వస్తే ఈరోజు 36 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. ఇంకో 10 లక్షల మంది ఇప్పుడు యాడ్ అవుతున్నారు. కొంతమంది సరే దీనికి వ్యాఖ్యానాలు చేస్తుంటారు, మీరు ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు, ఫ్రీ బీస్ ఇస్తున్నారు అని కొంతమంది మాట్లాడతారు. వారికి చెప్పవలసిన అవసరం కూడా ఉంది. సమాజంలో ఉండే సంపన్నులు, సమాజంలో ఉండే ఎగువ మధ్య తరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం, వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ వేర్ మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ బిలో పావర్టీ లైన్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవం ఏంటంటే, ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఇన్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ is to take care of the vulnerable section of its population. అన్నం లేక తిండి లేక ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. వైద్యం అందక ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. విద్యా అర్హత ఉండి విద్య కావాలన్న తపన ఉండి విద్యను అందుకోలేని పరిస్థితులు ఎవరైనా పేద విద్యార్థి ఉంటే వారికి విద్యను అందించకపోతే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. వీటిని మీరు ఫ్రీ బీ అని పిలిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవం ఏంటంటే, అప్పర్ మిడిల్ క్లాసు సంపన్నులు వారి వారి ఇళ్లలో నిక్షేపంగా ఉన్నారంటే సమాజంలో రెస్ట్లెస్నెస్ లేకపోతేనే మీరు మంచిగా ఉంటారు, శాంతి భద్రతలు బాగుంటాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ దేశంలో నక్సలిజం చూసింది, ఈ దేశం ఎన్నో సమస్యలు చూసింది. ఈరోజు నక్సలిజాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా చూసిన ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ ఏ రోజైతే పేదవారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించే ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నక్సలిజం అట్రాక్షన్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా. వాస్తవం ఏంటి అంటే, ఈరోజు ఈ సమాజం శాంతియుతంగా ఉంది అంటే పేద ప్రజలను కూడా వారి కడుపు నింపి వారి కనీసం పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా చూసుకుంటేనే దేశం ముంగటికి పోతుంది. ఆ కామన్ సెన్స్ మర్చిపోయి ఇది ఫ్రీ బీ, అది ఆ బీ, నువ్వేమో 12 లక్షల కోట్లేమో నువ్వు పెద్ద పెద్దోళ్ళకి ఇవ్వచ్చు, రాయొచ్చు. 12 లక్షల కోట్లు కార్పొరేట్ ట్యాక్సులు వేవ్ చేయొచ్చట. కానీ పేదవాడికి 2-3 లక్షల కోట్లు పెన్షన్ల రూపంలో, పోనీ బియ్యం రూపంలో, ఉచిత విద్య ఉచిత వైద్యం రూపంలో ఇస్తే అది ఫ్రీ బీ, దానికి పేరు. దయచేసి ఆలోచించండి. ఇది ఎందుకంటే చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీసే మాట. అది ఫ్రీ బీ కల్చర్ దాని స్టైల్గా వాడుడు, ఇంగ్లీష్ టీవీలలో కూర్చొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుడు. మాకు కూడా వస్తుంది ఇంగ్లీష్, మేము కూడా మాట్లాడగలుగుతాం, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం తెలంగాణ నుంచి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, భారతదేశం వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ. మనం ఎన్ని డైలాగులు కొట్టినా, విశ్వగురువు అని ఎంత బిల్డప్ ఇచ్చుకున్నా, వాస్తవం ఏంటి అంటే మనం ఇంకా కూడా వీఆర్ స్టిల్ అ పువర్ కంట్రీ. ఒక ఎగ్జాంపుల్, మీరు ఆలోచన పరులు కాబట్టి చెప్తా ఉన్నా. 1987లో 1987లో భారతదేశము చైనా రెండింటి యొక్క ఆర్థిక పరిమాణం ఒకటే, సేమ్ సైజ్. జీడిపి చూస్తే బోత్ ఆఫ్ దెమ్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ యూ కెన్ గో బ్యాక్ అండ్ లుక్. 1987 ద ఎకానమీస్ ఆఫ్ చైనా అండ్ ఇండియా వర్ ఈక్వల్, $470 billion. ఈ రోజు ఆఫ్టర్ 35 years వేర్ ఈస్ చైనా? $16 trillion. వేర్ ఈస్ ఇండియా? $3 trillion. మనకంటే దాదాపు 5.8%, 5.8 రెట్లు వాళ్ళు ముంగటికి వెళ్ళిపోయినారు. మనం ఎక్కడున్నాం? నీ కులం ఏంది, నీ మతం ఏంది, నువ్వేం తినాలి, నువ్వేం బట్టలు వేసుకోవాలి, ఈ పంచాయతీలలో మనం ఉన్నాం. దట్ హార్ష్ రియాలిటీ. నేను చెప్తే బాధ అనిపిస్తుంది. ఎవరు ఏం తింటే నీకెందుకు, ఎవరు ఏం వేసుకుంటే నీకెందుకు? చక్కగా పరిపాలించి వాళ్ళకి ఏం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, మంచిలు కావాలి, రోడ్లు మంచిగా ఉండాలి, పిల్లలు భద్రంగా బయటికి పోతే ఇంటికి రావాలి, మంచి బ్రహ్మాండమైన జీవన ప్రమాణాలు ఉండాలి. గది లేదు. నువ్వేం తినాలి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇది డిక్టేట్ చేసుడు కథ ఇయ్యాల. ఎందుకంటే దీని నుంచి మనం దృష్టి కొద్దిగా మళ్ళీ అసలు విషయాల మీదకి పోయింది అనుకోండి. ఏమైనా బాగా చెప్పినావు కదా, 400 రూపాయల సిలిండర్ ఉన్నప్పుడు నరికితివి, మరి అలా 1000 రూపాయలు ఏం సంగతి అంటే దాని మీద మాట్లాడరు. జీడిపి బాగా పెరిగిపోతుంది దేశంలో. జీడిపి అంటే తెలుసు కదా మీకు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, అది బాగా పెరుగుతుంది. దాని మీద మాట్లాడమంటే మాట్లాడరు. మరి ఎట్లా మళ్ళించాలి? హలాల్, హిజాబ్, మునవర్, ఫారూఖీ, ప్రతి పంచాయతీ పెట్టి ఏదో ఒకటి చేసి. ఇంకో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? దేవుడు చెప్పిండా ఎక్కడన్నా? ఏ మతం దేవుడైనా? కృష్ణుడు చెప్పిండా, రాముడు చెప్పిండా, యేసుక్రీస్తు చెప్పిండా, అల్లా చెప్పిండా, అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, ఒకరితో ఒకటి తనక సావండి, హూస్ గాడ్ ఈస్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకొని తనక సావని చెప్పిండా? ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతున్నాం? ఏ కారణం చేత కొట్లాడుతున్నాం? మనం దేని మీద దృష్టి పెట్టాలి, దేని మీద పనిచేస్తున్నాం మనం? అసలు ఈ దేశంలో నీళ్లు రేవరా నాయన అని ఒకడేడుస్తుంటే, తిండి లేక సస్తుంటే, నిన్నగాక మొన్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి ఊరికి నిన్నగాక మొన్న కరెంట్ వస్తే దాని మీద సోయి లేదు మనకు. ఏ దేవుడు గొప్ప? ఇప్పుడు నన్ను అడిగితే మా అమ్మ గొప్ప అంట, మా వెంకటేశ్వర రెడ్డిని అడిగితే మా అమ్మ గొప్పది అంటాడు. ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్కి అర్థం ఉందా అసలు?
హూజ్ మదర్ ఈజ్ గ్రేటెస్ట్, హూజ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్, దానికి ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా? అవకాశం ఉందా? గదాని మీద పడి మనం ఎక్కడో పోతున్నాం. వాడు అందుకే చైనా వాడేమో $16 ట్రిలియన్ వెళ్ళిపోయిండు. మనం వీఆర్ స్టిల్ ఎట్ 3.1 ట్రిలియన్. షేమ్ ఆన్ us, షేమ్ ఆన్ us. ఒక దేశంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి 75 ఏళ్ళు. కానీ తెలంగాణ దానికి భిన్నంగా పనిచేస్తున్నది. తెలంగాణ గత 8 సంవత్సరాల్లో సాధించిన విజయాన్ని నిధుల విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బుద్ధిజీవులు కాబట్టి చెప్తా ఉన్నాం, వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ వైజ్ తీసుకుంటే. 140 కోట్ల భారతదేశంలో మనం కేవలం 4 కోట్లు. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసా జీడిపికి? వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. దట్ ఈస్ తెలంగాణ. బికాస్ వీఆర్ ప్రోగ్రెసివ్, బికాస్ వీఆర్ ఫార్వర్డ్ థింకింగ్, బికాస్ వీఆర్ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్. వీ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు లుక్ ఎట్ దీస్ సిలీ థింగ్స్. హూస్ గాడ్ ఇస్ గ్రేటెస్ట్ కాంపిటీషన్లో మనం పోతలేం. కోన్ బనేగా కరోడ్పతి టైప్లో ఆ కాంపిటీషన్ పెట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది. అందులో పోవట్లేదు మనం. ఇంకొక మాటలో చెప్పాలంటే, తెలంగాణస్ జీడిపి, GSDP rather, gross state domestic product, in 2014 when KCR became CM on 2nd of June 2014 was 5,06,000 crores. ఆ రోజు తెలంగాణ యొక్క GSDP రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం 5,06,000 కోట్లు. ఈ రోజు మొన్న పోయిన మార్చి 31 నాటికి తెలంగాణ, ఇన్ స్పైట్ ఆఫ్ కోవిడ్, 2 years of COVID, in spite of zero support from government of India, in spite of silly decisions like demonetization, అయినప్పటికీ 3 ప్రతిబంధకాలను వాటిని అధిగమించి ఈరోజు తెలంగాణ 5,06,000 కోట్ల నుంచి 11,55,000 కోట్లకు చేరుకున్నది. ఇది నేను అవునన్నా కాదన్నా, ఇది నా లెక్కలు కూడా కావు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కలు ఇది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.